హలో అందరికీ, ఈ వీడియోలో నేను మీకు టేస్టీ అయిన బోటి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మా వారైతే ఫ్రెష్ అయిన బోటీని తీసుకొని వచ్చారు. బోటీ మొత్తం అక్కడే క్లీన్ చేసి కట్ చేయించుకొని తీసుకొని వచ్చారు. అయినా సరే మనం ఇంటికి తెచ్చిన తర్వాత దానిని వాటర్లో వేసి ఇలా వేడి చేయాలన్నమాట. మా అత్తమ్మ వంట చేస్తుంది. మా అత్తమ్మ అయితే పూర్తిగా దాన్ని ఉడికించేసింది. ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే చెత్తలాగా ఉంటే వెళ్ళిపోతుంది అని జస్ట్ వాటర్లో కొద్దిగంత ఉప్పు వేసి మాత్రం ఉడికించింది. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దాన్ని పోపు పెట్టేసింది అనమాట. మా అత్తమ్మకి నేను వీడియో తీస్తాను తెలియక ముందే పోపు పెట్టేసింది. పోపు ఏం లేదండి, చాలా సింపుల్. ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, అలాగే బోటి జస్ట్ పోసుకేసింది అనమాట. తర్వాత నేను వీడియో కంటిన్యూ చేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఆయిల్లో ఇవన్నీ వేసి తర్వాత అది అన్నీ వేగిన తర్వాత బోటిని వేసి మగ్గించింది. ఇప్పుడు బోటి కూడా కాసేపు మగ్గిన తర్వాత మనము రుచికి సరిపడా కారం అలాగే ఉప్పును కూడా వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. కారం ఉప్పు ముక్కలకి చాలా బాగా పట్టాలి. ఆల్రెడీ ఉప్పు తక్కువ వేసింది మా అత్తమ్మ, ఎందుకంటే బోటి ఉడికించేటప్పుడే మనం కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నాము సాఫ్ట్గా ఉండడం కోసం. అందుకని ఇప్పుడు ఉప్పును తక్కువగా వేసుకొని ఉప్పు కారం దానికి పట్టే విధంగా అప్పుడే కుక్కర్ పెట్టేసుకోకుండా కాసేపు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసింది. టమాటా ముక్కలు ఎప్పుడైనా కుక్కర్లో వేసేటప్పుడు అలా మీద వేయడం వల్ల మగ్గుతాయి అన్నమాట. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం బోటి ఉడకడానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఒక్కసారి కలగలుపుకొని ఇప్పుడు మనం దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మా అత్తమ్మ ఆల్రెడీ గరం మసాలా కూడా వేసేసింది, అది కూడా మిస్ అయింది. టమాటా వేయగానే గరం మసాలా వేసింది, అది కూడా మిస్ అయింది. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. బోటి ఉడకడం కోసం నేను 2 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే బోటి కొద్దిగా ఉడకడం టైం పడుతుంది. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎసరెసరు కాకుండా మనం వాటర్ని చూసి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే వాటర్ తక్కువే తీసుకున్నాను. బోటి చూస్తున్నారు కదా, కుక్కర్ నిండుంది. అందుకనేసి వాటర్ అయితే ఉడకదేమో, అడుగు పడుతుందేమో అనిపించి నేను ఇంకో గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్ మా అత్తమ్మ ఆల్రెడీ వేసేసింది. ఇప్పుడు నేను జస్ట్ ధనియా పౌడర్ని మాత్రం వేసేస్తున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత బోటి మినిమం ఒక 5 or 6 విజిల్స్ పెడితేనే సాఫ్ట్గా వస్తుంది. వెంటనే విజిల్స్ రాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఉడికించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, యమ్మీ యమ్మీ బోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో బోటి కర్రీ వేసుకొని